అవును, మీ లవ్ స్టోరీస్ మేము వింటాం. హలో, ఎవరు? హలో, మేము వి హియర్ యువర్ లవ్ స్టోరీస్ని కాల్ చేస్తున్నాం. చెప్పండి అన్న. అదే మీ లవ్ స్టోరీ మాకు ఈమెయిల్ చేశారు కదా, అది మన ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి మీరు డైరెక్ట్గా చెప్తారా? ఓకే అన్న. యాక్చువల్లీ నేను బాయ్ బెస్టీ బాధితున్నా. ఓకే. తను మా ఆఫీస్ కొలీగ్ అనమాట. సో కాన్పూర్ నుండి వచ్చింది. ఆఫీస్ పార్టీస్ వీకెండ్స్ లో జరుగుతున్నప్పుడు ఒక 2-3 టైమ్స్ కలిసా తనని. ఓకే. ఎందుకో తను నచ్చి ఒక వీకెండ్ సరదాగా బయటకు వెళ్దామని అడిగాను. తను వెంటనే ఓకే అని చెప్పింది. నేనంటే ఇంట్రెస్ట్ ఏమో అనుకొని ఇంకా ఎవ్రీ వీకెండ్ తనతో బయటకు వెళ్ళడానికి ట్రై చేసేవాడిని అనమాట. తను కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఓకే పదా అని చెప్పేసి ఎప్పుడు నాతో వచ్చేది. నీట్ గా ఫుల్ గా ఎంజాయ్ చేసే వాళ్ళం, తిరిగే వాళ్ళం. తనని డ్రాప్ చేసేవాడిని, తను వెళ్ళిపోయేదన్న. ఓకే. ఒక రోజు ఇలా కాదని చెప్పి ధైర్యం చేసి ప్రపోజ్ చేసేసాను. ఇంకా లేదు ఇవన్నీ సెట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు అని చెప్పేసిందన్న హిందీలో. కాన్పూర్ అమ్మాయి. ఇవన్నీ మనం ఎన్ని చూడలేదు, ఇట్లాంటివన్నీ అవ్వవా ఏంటి అని చెప్పేసి ఎందుకు సెట్ అవ్వదు, సెట్ అవుతుందిలే అని చెప్పి కొంచెం బతిమలాడి ఒప్పించుకున్నా. అయితే సరే వర్కౌట్ అయితే ఉందాం లేకపోతే లేదు అన్నట్టు చెప్పింది. ఇంకా ఓకే, ముందే వార్నింగ్ ఇచ్చింది మాట. సరే ముందు ఇలానే అంటారు, తర్వాత బానే ఉంటది అని చెప్పేసి హ్యాపీగా ఉందాం అనేసి ఉండేవన్నా. కానీ ఇందులో ఏమైందంటే వాళ్ళ టీమ్ లో ఒక బాయ్ బెస్ట్ ఉన్నాడు అనమాట. ముందు కూడా మెసేజెస్ చేసేవాడు అనుకుంటా. ఒక రోజు వాడు మెసేజెస్ నేను చదివితే మొత్తం అంతా అడల్ట్ జోక్స్ ఉన్నాయన్న కంప్లీట్ గా. అన్ని మెసేజ్లో అడల్ట్ జోక్స్. ఇంకా నాకేమన్నా తెలియక తనతో వాడు కరెక్ట్ గా లేడు, వాడు బిహేవియర్ బాగాలేదు అని అంటే తను ఇంకా సర్ప్రైజింగ్లీ వాడిని సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది, నన్ను అపోజ్ చేయడం మొదలు పెట్టింది అన్న. ఇంకా ముందే పెట్టేసి ఉంచినట్టున్నాడు. స్లోగా బిజీగా ఉన్నానని చెప్పడం, తర్వాత ఏదైనా అడిగితే ఇప్పుడు టైం లేదని చెప్పడం, బయట ఉన్నా అని చెప్పడం, అట్లా చేసేదన్న తను. అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది అంటావు. ఒకరోజు సడన్ గా వేరే వాళ్ళ వల్ల నాకు తెలిసింది ఏంటంటే తను కంపెనీ షిఫ్ట్ అవుతుంది, వేరే ఆఫర్ వచ్చింది అని తెలిసింది. ఇంకా నాకేం చేయాలో అర్థం కాక సెటిలర్ లో దాని కోసం వెయిట్ చేస్తున్నా. తను బిజీగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇలా ఏంటిది ఇట్లాగా తెలిసింది ఎలాగనంటే, నీకు ముందే చెప్పాను కదా వర్కౌట్ అయితేనే ఉందాం లేదంటే లేదు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అనేసి ఇంకా వెళ్ళిపోయిందన్న. సో సాడ్ బ్రదర్. యాక్చువల్గా ఇదంతా అయ్యి ఒక 3 months అవుతుందన్న. బట్ ఇలా ఇక్కడే స్టక్ అయి ఉండిపోయింది. దాని గుర్తుందని చెప్పి మేమిద్దరం తిరిగిన బైక్ కూడా ఇంకా వాడటం మానేశానన్న. అదేనా. ఓకే ఓకే బ్రదర్, సో సాడ్ యాక్చువల్గా. సో గైస్, మీకు కూడా ఇలాగే మీ లవ్ స్టోరీ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీకు గుర్తుంది కదా, మన ఆన్ స్క్రీన్లో మన ఈమెయిల్ ఐడి ఉంది. మీ పేరు, మీ లవ్ స్టోరీ, మీ ఫోన్ నెంబర్ అండ్ ముఖ్యంగా మీ అవైలబుల్ టైం మాకు క్లియర్గా ఈమెయిల్ చేయండి. మేమే మీకు కాంటాక్ట్ అవుతాం. వి హియర్ యువర్ లవ్ స్టోరీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.